అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గురించి ఎవరన్నా ఏమన్నా మాట్లాడుకుంటే ఈ గుడికి ఏమన్నా అయిందా అనే క్వశ్చనే అందరి మైండ్లో రైజ్ అవుతుంది. ఎందుకంటే ఆ వాల్ట్ బి వల్లనే అందరూ భయపడడం స్టార్ట్ చేశారు. అసలు ఆ వాల్ట్ బిలో ఏముంది? ముందు ఓపెన్ చేసిన వాల్స్ వల్ల చాలా అనర్థాలు అయితే జరిగాయి. అసలు ఆ గుడి గురించి నిజమైన కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అనంత పద్మనాభ స్వామి తిరువనంతపురం క్యాపిటల్ ఆఫ్ కేరళలో ఉంది. ఈ గుడి గురించి చాలా మందికి తెలుసు. ఎందుకంటే ఈ గుడి గురించి అప్పట్లో న్యూస్ ఛానల్స్ లో తెగ వేసేసేవారు. ఆ గుడి సెల్లార్ లో 6 వాల్స్ అయితే ఉన్నాయి. వాటికి ABCDEF గా నేమ్స్ అయితే పెట్టారు. అందులో వాల్ట్ EF ని రెగ్యులర్ గా ఓపెన్ చేస్తూ ఉంటారు. రోజు వాడే స్వామి ఆభరణాలు ఆ వాల్స్ లో పెడతారు. వాల్ట్ CD సంవత్సరానికి 3 సార్లు ఓపెన్ చేస్తారు. పండగ రోజుల్లో ధరించే ఆభరణాలు అందులో ఉంటాయి. ఇంకా వాల్ట్ ABని 150 సంవత్సరాల నుంచి ఎవరు ఓపెన్ చేయలేదు. 2007లో సుందరరాజన్ అనే ఒక లాయర్ పద్మనాభ స్వామి గుడిలో చాలా బంగారం ఉందని, రోజు రోజుకు ఎవరు దొంగతనం చేస్తున్నారని కోర్టులో కేసు వేశారు. అప్పుడే గుడిలో ఒక గోల్డ్ ప్లేట్ అయితే దొరికింది. అప్పుడు అందరికీ అర్థమైంది అక్కడ రియల్ గోల్డ్ ని దొంగలించి ఫేక్ గోల్డ్ తో రీప్లేస్ చేస్తున్నారు అని. వెంటనే కోర్టు గుడిలో ఉన్న అన్ని డోర్స్ ని ఓపెన్ చేసి అక్కడ ఆభరణాలు లెక్క చెప్పమని తీర్పునిచ్చింది. దీనికోసం లాయర్స్, RBI స్టాఫ్, జర్మన్ టెక్నాలజీతో సైంటిస్టులు అందరూ కలిసి ఒక్కొక్క డోర్ ఓపెన్ చేసి కౌంటింగ్ స్టార్ట్ చేశారు. ఇలా వాల్ట్ CDEF కంప్లీట్ చేశారు. వాల్ట్ B దగ్గరికి వచ్చారు. ఆ డోర్ మీద 2 పాముల బొమ్మలు అయితే ఉన్నాయి. దాన్ని ఎంత ఓపెన్ చేయాలని ట్రై చేసినా ఓపెన్ అవ్వలేదు. సరే తర్వాత చూద్దాం అనుకుని వాల్ట్ A దగ్గరికి వెళ్ళారు. 7 గంటలతో టెక్నాలజీ అంతా యూజ్ చేస్తే అప్పుడు డోర్ ఓపెన్ అయింది. లోపలికి వెళ్ళి చూస్తే దుమ్ము ధూళి తప్ప ఏం లేదు. కానీ ఆ రూమ్ లో అండర్ గ్రౌండ్ కి వెళ్ళడానికి ఇంకో డోర్ అయితే ఉంది. ఆ డోర్ ఓపెన్ చేసి కిందకి వెళ్ళి చూస్తే టన్స్ ఆఫ్ గోల్డ్ ఉంది. బ్యాగ్స్ ఆఫ్ డైమండ్స్ అయితే ఉన్నాయి. ఇంకా కళ్ళకి కూడా చిక్కని అంత బంగారం అయితే ఉంది. ఆ బంగారం కౌంట్ చేయడానికి వాళ్ళకి 6 నెలల సమయం పట్టింది. మీరే అర్థం చేసుకోండి, 6 నెలల సమయం పట్టిందంటే అక్కడ ఎంత బంగారం ఉందో. వాల్ట్ B కాకుండా మిగతా అన్నిటిలో బంగారం విలువ 1,20,000 కోట్లు ఉంటుంది. అక్కడ ఉండే ఒక్కొక్క గోల్డ్ కాయిన్ కాస్ట్ 2.5 కోట్ల రూపాయలు అని అంచనా. వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. కొన్ని అంచనాల ప్రకారం ఓన్లీ వాల్ట్ Bలోనే 50,000 లక్షల కోట్లు విలువ చేసే బంగారం ఉంటుందని అంచనాలు కూడా వేశారు. ఆ తర్వాత అండర్ గ్రౌండ్ లో వాల్ట్ GH కూడా కనుక్కున్నారు. వాటిని కూడా ఇంకా డోర్ ఓపెన్ చేయలేదు. అసలు ఆ నిధి ఎప్పటి నుంచి అక్కడ ఉంది? అసలు ఎలా పోగయింది? 2000 సంవత్సరాల ముందు ట్రావెన్కోర్ కింగ్స్ కి పద్మనాభ స్వామి అంటే ఎంతో భక్తి. వాళ్ళ రాజ్యంలో ఎవరు ఎంత సంపాదించినా దేవుడికి కొంత ఇవ్వాలి అనే రూల్ పెట్టుకున్నారు. అలా కొంచెం పోగైంది. ట్రావెన్కోర్ రాజులు పక్క రాజ్యాలకి వెళ్ళి వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించి ఆ రాజ్యంలో సంపదంతా దేవుడికి ఇచ్చేవారు. కేరళలో శ్రీకృష్ణదేవరాయతో పాటు చాలా మంది రాజులకి పద్మనాభ స్వామి భక్తులు. వాళ్ళు దేవుడికి పెద్ద పెద్ద కానుకలైతే ఇచ్చేవారు. మహారాణి గౌరీ లక్ష్మీబాయి కాలంలో ట్రావెన్కోర్ రాజ్యంలో టెంపుల్స్ అన్నిట్లో ఉన్న బంగారం అంతా ట్రావెన్కోర్ కోటల్లోనే ఉంచేవారు. ప్రపంచంలో హైయెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ పెప్పర్ ఎక్కడ అంటే కేరళనే. ఆ కాలంలో పెప్పర్ కి చాలా డిమాండ్ అయితే ఉండేది. ఎంత అంటే పెప్పర్ వెయిట్ కి ఈక్వల్ గా గోల్డ్ ని ఇచ్చేవారు. ఎంత వెయిట్ తో కేరళ నుండి పెప్పర్ కి బయటికి వెళ్తే అంత వెయిట్ ఆఫ్ గోల్డ్ కేరళకి వచ్చేది. ఇలా అక్కడ చాలా నిధి పోగేశారు. ఈ ట్రెజర్ అంతా సీక్రెట్ గా ఎందుకు ఉంచారంటే ఆ ట్రెజర్ ఇక్కడ నుంచి నెదర్లాండ్స్ కి, పోర్చుగీస్ కి వాళ్ళు 1741లో ట్రావెన్కోర్ మీద అటాక్ చేశారు. కానీ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అప్పుడు టిప్పు సుల్తాన్ ప్రతి రాజ్యం ఆక్రమించుకుంటూ వచ్చాడు. అక్కడ రాజైన మార్తాండ వర్మకి టిప్పు సుల్తాన్ ని ఎదుర్కొనే శక్తి లేదు. అందుకే ఆ సంపద మొత్తం 6 గదులలో పెట్టేసి లాక్ చేశారు. 1799లో టిప్పు సుల్తాన్ చనిపోయాడు. అప్పటి నుండి ఆ సంపద దేవుడికే సొంతమైంది. కేరళలో పవర్ఫుల్ తాంత్రికులను పిలిపించి వాల్ట్ Bని అష్ట దిగ్బంధనం చేసి క్లోజ్ చేసేశారు. తర్వాత 150 సంవత్సరాలు ఆ నిధి అక్కడే ఉందని ఎవరికీ తెలియదు. ఇప్పటికీ వాల్ట్ Bలో ఏముందో
ఎవరికీ తెలియదు. కొన్ని తాళపత్రాల వల్ల అక్కడ అన్ని రూమ్స్ కన్నా 5 రెట్ల ఎక్కువ నిధి ఉంటుందని అంచనా వేశారు. కానీ ఆ డోర్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? అందులో ఏమైనా బాంబులు ఉన్నాయేమో, ఇంకా వెపన్స్ ఉన్నాయేమో అని భయపడుతూ ఉంటారు. ఎందుకంటే అవి బయటికి తీస్తే ప్రమాదం కాబట్టి. అందుకే ఆ స్నేక్స్ ని సింబాలిక్ గా కూడా పెట్టారని అనుకునేవారు. ఇంకొక విషయం ఏంటంటే ఆ తలుపులు ఎవరన్నా తీయడానికి ట్రై చేస్తే వాళ్ళు చనిపోయేవారు. వాల్ట్ ఏ డోర్ తీసిన 1 వీక్ తర్వాత కేసు వేసిన సుందరాజన్ చనిపోయాడు. 100 సంవత్సరాల ముందు కేరళ వాళ్ళు క్రిసిస్ లోకి వెళ్ళినప్పుడు ఆ డోర్ తీయడానికి ట్రై చేశారు. అప్పుడు కొన్ని పాములు వాళ్ళ పైన అటాక్ చేశాయి. అక్కడ ఉన్న సముద్రం నుండి వింత వింత శబ్దాలు వినపడేవి. యాక్చువల్లీ ఆ గుడి సముద్రంకి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ ఆ డోర్ దగ్గర నుండి వింటే సముద్రం అలలు ఇంకా పాములు ఇష్ అనే శబ్దాలు వినపడేవి. దీన్ని బట్టే ఆ డోర్ ఓపెన్ చేస్తే సునామీ వచ్చి ప్రపంచం మొత్తం అంతమైపోతుందని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఆ నిధి నుండి అందరూ దూరంగా ఉండాలని అక్కడ వాళ్ళు అందరూ చెప్తూ ఉన్న అబద్ధమని కొందరు అంటూ ఉంటారు. అక్కడ నిధి ఉందా లేదా, ఇంకా ఏమైనా ఉందా అనే పుకార్లు మీడియాలో అప్పట్లో చాలా వైరల్ అయ్యాయి. ఇంతకీ మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. వాల్ట్ బిలో అసలు ఏముందో కింద ఖచ్చితంగా మీ కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.